హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పల్లీ పట్టి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. పెన్నం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలను బాగా వేయించుకోవాలి. వేయించుకొని పైన పొట్టి తీసుకొని పలుకులుగా చేసి పెట్టుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం కొలత పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అసలు ఇందులో వాటర్ వేసుకోకుండా పాకం పట్టుకోవాలి. దీనికి ఒక్క చుక్క వాటర్ యాడ్ చేసే అవసరం కూడా లేదు. ఇలా కలుపుకుంటూ పాకంని రెడీ చేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి లేదా ఆయిల్ని ప్లేట్కి పూసుకోవాలి. ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాకం పట్టిన తర్వాత ఇందులో వేసుకోవటానికి టైం ఉండదు కాబట్టి మనం ముందుగానే ప్లేట్కి నెయ్యి పూసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పాకాన్ని కలుపుతూ బెల్లం పాకం పట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఈ చక్కెర ఎందుకంటే చెక్కికి షైన్ వస్తుంది కాబట్టి ఈ చక్కెర వేసుకుంటున్నాను. అలాగే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం పాకం వేసుకొని అలా కొంచెం వదిలేసి ఇలా తీస్తే గట్టిగా అవుతుంది. ఇలా విరిస్తే విరిగిపోవాలి. టక్ అని సౌండ్ రావాలి. అలాగైతే పాకం రెడీ అయినట్టే. నెక్స్ట్ మనము పల్లీలను వేసుకొని ఈ పాకం మొత్తం పల్లీలకి బాగా పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం పాకానికి ఈ పల్లీలు మొత్తం బాగా పట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నెయ్యి ప్లేట్లోకి ఈ పాకాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కరెక్ట్ షేప్ రావాలి అనే అవసరమే లేదు. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా పల్లీ చెక్కీని చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 3 గంటల పాటు ఆరనివ్వాలి. అలా ఆరనిస్తే చాలా పర్ఫెక్ట్గా ఈ పల్లీ చెక్కీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.